ఏ విషయంలో చూసుకున్నా ఇండస్ట్రీ, రాజకీయాలు సేమ్ టు సేమ్. సినిమా హిట్ అయితే పొగడ్డం, ఫ్లాప్ అయితే విమర్శించడం కామన్. అంటే ప్రతి సినిమా ఫస్ట్ సినిమా అన్నట్టే జాగ్రత్త పడాలి. అలాగని ఓ సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన ఇక కెరీర్ ఉండదని ఫిక్స్ అయిపోరు. మళ్లీ సక్సెస్ దిశగా అడుగులేసి తెగిడిన నోర్లతోనే పొగిడించుకుంటారు. రాజకీయాలు కూడా సేమ్ టు సేమ్. ఓడలెప్పుడు బళ్ళవుతాయో, బళ్ళెప్పుడు ఓడలవుతాయో చెప్పలేం. అంత మాత్రాన ఇప్పుడున్న అధికారం, ఇప్పుడున్న హోదా శాశ్వతం అని ఫిక్స్ అయిపోతే ఎలా? ఈ డిస్కషన్ అంతా ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్ష నేత హోదాకు పరిమితమైన చంద్రబాబు నాయుడిని ఇప్పుడు అందరూ టార్గెట్ చేస్తున్నారు. అన్ని పాములు తలెత్తితే వానపాము కూడా తలెత్తింది అన్నట్టు కనీసం ఏపీలో డిపాజిట్లు కూడా దక్కించుకొని బీజేపీ కూడా బాబుని బెదిరిస్తున్నట్టే మాట్లాడుతోంది. వాస్తవానికి ఎన్నికలకు ముందు చంద్రబాబు అంటే దేశంలోనే సీనియర్ నాయకుడు, జాతీయ రాజకీయాలను మలుపు తిప్పే నాయకుడు. అన్ని రాజకీయ పార్టీలతో పాటు దేశంలోని సీనియర్ రాజకీయవేత్తలందరికీ ఆదర్శంగా నిలిచారు. విభజన సమస్యలు ఎదుర్కొంటున్న రాజధానికి అండగా నిలిచారు. తానున్నా అనే ధైర్యాన్నిచ్చారు. దీంతో ఎక్కడికెళ్లినా ఆర్థిక ఇక్కట్లలో కూరుకుపోయిన నవ్యాంధ్రను ఆ ఊబిలో నుంచి బయటపడేయటమే లక్ష్యంగా సాగిన చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా కూడా గ్రాండ్ వెల్కమ్ లభించేది. దేశంలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్లలో ఒకరిగానే కాకుండా వ్యవహారంలో చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తారు అని పేరున్న చంద్రబాబు సలహాలు తీసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపేవారు. అంబానీ, టాటా, బిల్గేట్స్ లాంటి గొప్ప వ్యక్తులంతా చంద్రబాబుని కలిసి వెళ్లేవారు. కానీ ఒక్క ఓటమి మొత్తం తిరగరాసేసిందా అంటే అవుననే చెప్పాలేమో. ఎందుకంటే నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు పేరెత్తేందుకు కూడా భయపడేవారంతా ఇప్పుడు అడ్డు అదుపు లేకుండా విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రధాని మోదీనే టార్గెట్ చేసిన చంద్రబాబు కేంద్రంలో ఎవరధికారంలోకొచ్చినా పర్వాలేదు కానీ మోదీ మాత్రం రాకూడదు అనే కోణంలో ఢిల్లీలో చక్రం తిప్పారు. ఇంతటి సీనియర్ అండ దక్కినా కాంగ్రెస్ వినియోగించుకోలేకపోయింది. ఆ కక్షతో మోదీకి చంద్రబాబు టార్గెట్ అయ్యారు. ఇక వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ చంద్రబాబుని నేరుగానే టార్గెట్ చేస్తున్నారు. తొలి అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజునే జగన్ చంద్రబాబును తప్పుపడుతూ తనదైన శైలిలో ప్రతీకారం తీర్చుకుంటాను అన్నట్లుగా వ్యవహరించారు. తాను తలుచుకుంటే టీడీపీ ఎమ్మెల్యేలు చాలా మందే తన పార్టీలో చేరిపోతారని కూడా వార్నింగ్ ఇచ్చేశారు. తాజాగా బీజేపీ కూడా అదే మాట అంటోంది. చాలా మంది టీడీపీ నేతలు తమతో టచ్లో ఉన్నారని, ఏ క్షణమైనా వారంతా తమ పార్టీలో చేరిపోతారు అంటూ హడావిడి చేస్తున్నారు. ఇక చంద్రబాబును ఆగర్భ శత్రువులా చూసే తెలంగాణ సీఎం కేసీఆర్ అవకాశం చిక్కినప్పుడల్లా బాబుపై విరుచుకుపడుతూనే ఉన్నారు. ఇదంతా ఓ లెక్కైతే నవ్విపోదురుగాక అన్నట్టు ఊరు పేరు లేని రిపబ్లిక్ పార్టీ ఏకంగా చంద్రబాబును ఇరుకున పెడుతూ హైకోర్టునే ఆశ్రయించింది. మొత్తంగా పరిస్థితి చూస్తుంటే ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ మళ్లీ కోలుకోలేదనే భ్రమలో ఉన్నారు. 9 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ఇప్పుడెలా సీఎం అయ్యారో ఈ 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు మళ్లీ గద్దెనెక్కరని గ్యారంటీ ఇవ్వగలరా? మరెందుకిలా?